హైవ్యూర్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ఇది సృష్టిస్తున్న సంచలనం అన్నీ మీకు యూపీఐ వల్ల ఈవెన్ మాస్టర్ కార్డు వీసా కార్డులు ఏవైతే ఉన్నాయో వాటితో జరిగే ట్రాన్సాక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా దెబ్బ వెనక్కి వెళ్ళిపోయాయి. యూపీఐ దూసుకుపోతుంది. ఈ మూమెంట్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఇప్పుడు ఛార్జీలు వేస్తే ఇదే ఇప్పుడు ఆలోచిస్తున్నా మనకు తెలుస్తుంది. మధ్యలో రేజర్ పే, బిల్ డెస్క్, సీసేవిని ఇవన్నీ ఉంటాయి. వాటిని పేమెంట్ అగ్రిగేటర్లు అంటారు. మనం దాన్ని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు దాని త్రూ చేస్తాం. ఒక రకంగా బ్యాంక్కి మనకి మధ్య వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి సమ్ ఛార్జెస్ లైక్ ఎలాగంటే 100 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే 2 పైసలు అంటే 2 బేసిస్ పాయింట్లు ఎస్క్రో ఖాతా అని ఉంటుంది. ఆ ఖాతా ఉన్నట్టయితే 2 బేసిస్ పాయింట్లు మ్యాక్సిమం 6 రూపాయల వరకు ఛార్జ్ అన్నట్టు. అదే ఎస్క్రో ఖాతా కనుక లేనట్టయితే దెన్ దానికి సంబంధించేసి అరౌండ్ 4 బేసిస్ పాయింట్లు మ్యాక్సిమం 10 రూపాయలు. ఇది ప్రజెంట్ ఉంది. అయితే రానున్న రోజులలో ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని ఒకటి ఉంటుంది. అది ఆల్రెడీ మనం జనం మీద రుద్దదామని చూసినప్పుడు రీసెంట్ టైమ్స్లో బాగా వ్యతిరేకత వచ్చేసరికి యూపీఐ లావాదేవీల మీద వెనక్కి తగ్గింది ఆర్బీఐ. ఇప్పుడు రానున్న రోజులలో యూపీఐకి సంబంధించి ఛార్జెస్ లేకుండా ఉండే అవకాశం లేదేమో, భవిష్యత్తులో ఛార్జెస్ పడతాయేమని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ అన్నారు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రానున్న రోజులలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఛార్జెస్ పడే అవకాశం అయితే ఉంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు మనం చేయగలుగుతాం? మన దగ్గర బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే చేయగలుగుతాం. క్రెడిట్ కార్డ్ త్రూ అలా చేయలేం. ఈ క్రెడిట్ కార్డ్ త్రూ వచ్చేసి మళ్ళీ రూపే క్రెడిట్ కార్డు అనుకోండి, అప్పుడు మనం లింక్ చేసుకుని యూపీఐ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఆ రూపే క్రెడిట్ కార్డు కూడా మళ్ళీ మీరు మనదే. అక్కడ కూడా మరలా మనోళ్ళు దూసుకెళ్ళిపోతా ఉన్నారు. డెడ్ ఎకానమీ అంటూ ఇండియాని ఓవర్ యాక్షన్ చేస్తూ ట్రంప్ మాట్లాడిన మాటలకి మనోళ్ళు చూపిస్తున్నటువంటి ఆ అంటే ఇస్తున్న రిప్లై అది చూపిస్తున్నటువంటి మన ఎదుగుదల చూస్తే అద్భుతమైనటువంటి ఎకానమీ అని చెప్పేసి ఎవడైనా అంటారు. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ రానున్న రోజులలో మీరు ఒకవేళ ఎప్పుడన్నా కానీ క్రెడిట్ కార్డు తీసుకుంటే రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అడిగి మరి బ్యాంకుల్లో తీసుకోండి. ఓకే, నా దగ్గర లేదు యాక్చువల్లీ మన హెచ్డిఎఫ్సి అప్లై చేసేది ప్రాబ్లమ్స్ ఆగిపోయింది. బట్ యాక్సిస్ బ్యాంక్ ఉంది, అప్గ్రేడ్ వచ్చేసి రూపే చేసుకోమని అన్నాడు. కానీ ఇంకో కార్డు కూడా ఆల్రెడీ ప్రివిలేజ్ కార్డు ఉంది, అది కూడా ఉండేది అంట. నాకు రెండోది బాబు ఏదో ఒకటి కావాలంటే సరే మాట్లాడదాం సార్ అన్నాడు. నేను పనిలో పడ్డా. సో నేను సైతం నా దగ్గర క్రెడిట్ కార్డు మొత్తం నెమ్మది తీసేసుకొని ఆ రూపే కార్డులో 1 2 పెట్టుకుందాం డిసైడ్ అయ్యాను. సో విషయం ఏంటి, ఇప్పుడు డిస్కౌంట్ల పరంగా కానీ ట్యాక్స్ల పరంగా కావచ్చు, మధ్యలో వచ్చే ట్రాన్సాక్షన్ ఛార్జీల పరంగా కావచ్చు, క్రెడిట్ కార్డ్ అంటే రూపే క్రెడిట్ కార్డ్ బెస్ట్ మన ఇండియాది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ ఇప్పుడు దూసుకుపోతా ఉంది. సో ఫైనల్లీ రానున్న రోజులలో ఈ పేమెంట్ అగ్రిగేటర్లో వచ్చేసి ఆల్రెడీ లైసెన్స్ పొందిన వాళ్ళు 8 మంది ఉన్నారు, ఇంకో 30 మంది ఏమో అప్లై చేస్తున్నారట. ఇలా కాంపిటీషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ ఛార్జెస్ విధించే అవకాశాలు ఉండొచ్చు అంటారు. ఇప్పుడు వచ్చేసి పేమెంట్ అగ్రిగేటర్ల మీద వేస్తున్నారు బ్యాంకులు, కొన్ని ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంకులు వేస్తున్నాయి. బట్ అది కస్టమర్స్ మీద చేసేటట్టయితే మరి ఎలా ఉండిద్ది ఏంటనేది భవిష్యత్తు రోజుల్లో తెలుస్తుంది.